చేయాలనుకుంటున్న అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబుకు వినతులు వెల్లువెత్తాయి. ఒకే తరహా సమస్యపై వచ్చే ఎక్కువ ఫిర్యాదులను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి అవసరమైతే చట్ట సవరణ కూడా పరిశీలించాలని ఆయన అధికారులకు సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో హత్యకు గురైన తన కొడుకు కేసును అప్పటి విజయవాడ సిపి కాంతిరాణ తాత, డీసీపీ విశాల్ గుండే తదితరులు నీరుగార్చారని ఓ బాధితురాలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సీఎం చంద్రబాబు గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. తర్వాత అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమైన ఆయన ప్రజలకు నిజం చెప్పేలోపే జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పార్టీ సమన్వయంతో కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అనంతపురం జిల్లాలో రాములవారి రథానికి నిప్పు పెట్టిన ఘటనపై పోలీసు అధికారుల తీరును పార్టీ నేతలు తప్పుపట్టారు. నిందితులు వైసీపీకి చెందిన వారంటూనే రాజకీయ ప్రమేయం లేదని పోలీసులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ప్రకటనలు ఇవ్వకుండా చూడాలని నేతలు కోరారు. కృష్ణా, గుంటూరు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మరో నేత అశోక్ బాబును చంద్రబాబు ఆదేశించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం 10,000 రూపాయలు విరాళమిచ్చిన ఓ దివ్యాంగురాలిని అభినందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో హత్యకు గురైన తన కుమారుడి కేసును అప్పటి విజయవాడ సిపి కాంతిరాణ తాత, డీసీపీ విశాల్ గుండి తదితరులు నీరుగార్చారని ఓ బాధితురాలు సీఎంకు ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో విద్యుత్ బిల్లు ఎక్కువగా వచ్చిందనే కారణంతో పింఛన్ ఆపేశారంటూ చాలా మంది సీఎంకు చెప్పుకున్నారు. జగన్ గవర్నమెంట్ లో ఒక 6 నెలలే పెన్షన్ తీసుకున్నాను. అప్పటి నుంచి పెన్షన్ లేకుండా నిస్సహాయరాలుగా ఉన్నాను. దయచేసి ఇప్పుడు ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి నాకు అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని కలిశాను, నా సమస్యను పరిష్కరిస్తానన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. గత గవర్నమెంట్ వారు నాకు పెన్షన్, రేషన్ కార్డు అన్ని తీసేశారు. నేను ఏమి పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. సీఎం గారు వచ్చి నాకు పెన్షన్ కూడా మంజూరు చేస్తామన్నారు. నాకు సీఎం గారి మాట మీద నాకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ప్రజల నుంచి వచ్చిన వినతులు వాటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తన ముఖ్య కార్యదర్శి ఏవి రాజమౌళి నేతృత్వంలోని బృందానికి చంద్రబాబు సూచించారు. అత్యధిక ఫిర్యాదులు రెవెన్యూ అంశాలపైనే ఉన్నందున ఒకే తరహా సమస్య ఉంటే వాటి పరిష్కారానికి అవసరమైతే చట్ట సవరణ చేసే అంశాన్ని పరిశీలించాలని చంద్రబాబు అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు తిరువూరు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాస్ తమను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని మీడియా ప్రతినిధులు చెప్పగా సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తిరుమల లడ్డూలో కల్తీనిగి వాడకం వ్యవహారంపై ఏర్పాటైన సిట్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ ఈ సాయంత్రం తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంది. అక్కడి నుంచి తిరుపతికి వెళ్లి అక్కడి పోలీసు అతిథి గృహంలో సమావేశమై కార్యాచరణపై చర్చించింది. ఈ బృందంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు సహా 9 మంది ఉన్నారు. సిట్ విచారణకు అన్ని ప్రభుత్వ విభాగాలు, శాఖలు సహకరించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దేవాదాయ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవో సహా వేర్వేరు శాఖలకు సంబంధించిన అధికారులు కూడా సిట్ విచారణలో అడిగిన సమాచారాన్ని తక్షణం అందజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విచారణలో అవసరమైతే సంబంధిత నిపుణుల సాయం కూడా తీసుకోవచ్చని సిట్ కు ప్రభుత్వం సూచించింది. దేశ సంప్రదాయాలను పాటించకపోగా వాటిని కించపరుస్తూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ను వెంటనే దేశ బహిష్కరణ చేయాలని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభిప్రాయపడ్డారు. ఎలాంటి దేశంలో బతుకుతున్నామో అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేసిన మంత్రి ఏ మతానికైనా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయని, వాటిని గౌరవిస్తేనే మంచి దేశ పౌరుడిగా ఎదగగలరని జగన్ కు హితవు పలికారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన పాటించాల్సిందేనని తేల్చి చెప్పేసరికి ఏకంగా దేశాన్ని, మత సామరస్యాలను కించపరుస్తుండటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. దేశాన్ని, దేశ సంప్రదాయాలను కించపరుస్తూ భారతదేశంలో మాత్రం జగన్ ఎందుకుండాలని మంత్రి ప్రశ్నించారు. డిక్లరేషన్ పై సంతకం పెట్టడం